సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని ఆడిటోరియంలో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ ఐపీఎస్, జాయింట్ సిపి ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్ ఐపీఎస్, సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన సిడిఓలు, సమాన్స్, వారెంట్స్, కోర్ట్ లైజర్ ఆఫీసర్లతో సిబ్బందితో పోలీస్ స్టేషన్, కోర్టు వారీగా మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమన్లు, వారెంట్ల క్లియరెన్స్, కోర్టు కన్వెన్షన్ పెంచడం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి మాట్లాడుతూ, సిడిఓలు, సమన్స్, వారెంట్, కోర్ట్ లైజన్ ఆఫీసర్లతో నిబద్ధతతో పనిచేసే గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ఫోక్సో, ఎన్డీపీఎస్, ఎస్సీ, ఎస్టీ కేసులలో కన్విక్షన్ల శాతాన్ని పెంచాలన్నారు. వారెంట్ల ఎగ్జిక్యూషన్ బాగా చేయాలన్నారు. కన్విక్షన్ రేట్ను పెంచడంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లది ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. సెన్సేషనల్ కేసులను గుర్తించిన ట్రయల్ కండక్ట్ జరిగేలా చేసి సత్వరం పరిష్కరించేలా చూడాలన్నారు. అదేవిధంగా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ యాప్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్లికేషన్లను ప్రతిరోజు ఖచ్చితంగా అప్డేట్ చేయాలని సిపి అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణ తేదీలు, సాక్షులు, విచారణ వివరాలు, వారెంట్ స్థితి, కోర్టు కేసులు ముగింపు సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. ముఖ్యమైన ట్రయల్స్ గురించి ముందుగానే ఎస్హెచ్ఓలను సమాచారం ఇవ్వడం, విచారణకు ముందు సాక్షులకు సరైన బ్రీఫింగ్ ఇవ్వడం కూడా పునరుద్ఘాటించారు. పోలీస్ స్టేషన్లు మరియు కోర్టుల మధ్య వారధిగా కోర్టు డ్యూటీ అధికారులు వ్యవహరిస్తారని, వారి సమర్థతే ట్రయల్స్ ఫలితాలను నిర్ణయిస్తుందని సిపి గుర్తు చేశారు. సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వహించాలని అన్ని సిడిఓలు, సమన్లు, వారెంట్లు మరియు కోర్టు లైజనింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సిపి సిబ్బందిని అడిగి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.